గంజాయి ముఠా గుట్టును కాకినాడ జిల్లా పోలీసులు రట్టు చేశారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర కానిస్టేబుల్ను కారుతో ఢీ కొట్టిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్నటువంటి సుమారు 3,40,000 విలువైన 68 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ విక్రమ్ పటేల్ అభినందించారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. చందు, చూసుకుంటే కనుక ఎట్టకేలకు 31st నైట్ జరిగిన ఏదైతే ఉందో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కృష్ణవరం టోల్గేట్ జరిగిన గంజాయి సంబంధించిన వ్యవహారం పూర్తి స్థాయిగా కూడా ఎట్టకేలకైతే ఏపీ కాకినాడ జిల్లా పోలీసులు అయితే మాత్రం ఛేదించారని చెప్పొచ్చు. మరి కొద్దిసేపటి కింద కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే మాత్రం మీడియా ముఖంగా తెలియపరిచారు. కాకినాడ ఏదైతే ఉందో డిసెంబర్ 31st నైట్ 12:30 గంటల్లో ఏదైతే ఉందో గంజాయి వెళ్తున్నట్టుగా హైవే మీద దానికి సంబంధించి మాకు సమాచారం రావడంతో అక్కడ గస్తీ అయితే పెట్టాం. ఆ గస్తీ నేపథ్యంలో కూడా ఏదైతే ఉందో XUV 500 అనే వెహికల్ అయితే మాత్రం అదే దారి గుండా వచ్చింది. దానితో మేము టోల్గేట్ దగ్గర పోలీసులు పహారీ ఏదైతే ఉందో పహారీకి సంబంధించిన మొత్తం కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీల్లో కారు వెంటనే కారు ఆపినట్టు పక్కకు తీస్తామని చెప్పి ఒక్కసారిగా ఏదైతే టోల్గేట్ని బ్రేక్ చేసుకుంటూ అక్కడ ఉన్న పోలీసుల నుంచి కారు ఎక్కించుకుంటూ వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో కార్ని ఏదైతే రాజమండ్రి హైవే మీద అయితే మాత్రం మేము చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. కారులో సంబంధించి అయితే మాత్రం దీనికి సంబంధించి ఇంచుమించుగా 68 కేజీల గంజాయి ఉన్నట్టయితే మాత్రం మేము గుర్తించాం. దీంతోపాటు కారులో ఉన్న ఒక ఇద్దరిని అయితే మాత్రం అదుపులో తీసుకున్నాం. దాంతోపాటు కారు కన్నా ముందు ఒక రిక్కీ కారు అయితే మాత్రం దానికన్నా 1 అవర్ ముందు అయితే వెళ్ళింది. వారిని కూడా వీళ్ళ ద్వారా పట్టుకొని మొత్తం గంజాయి కేసు సంబంధించి అయితే మాత్రం 4 ముద్దాయిలను అయితే మాత్రం రిమాండ్లో తీసుకుని విచారించాం. ప్రస్తుతానికి అయితే మాత్రం వీళ్ళని అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద జడ్జి ముందు కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం జడ్జి రిమాండ్ అయితే విధించారు. మరిన్ని విషయాలు అయితే మాత్రం వీరి ద్వారా అయితే మాత్రం విచారణలో తెలుసుకుంటామని చెప్పి ఎస్పీ చెప్పారు. మొత్తమే చూసుకుంటే కనుక కాకినాడ 31st నైట్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కొలిక్కే తీసుకొచ్చాం. దీనికి సంబంధించి గంజాయి ఏపీలో గంజాయిని సమూలంగా నాశనం చేసే దిశకైతే మాత్రం మొత్తం స్మగ్లింగ్ మొత్తం అరికట్టే దిశకైతే మాత్రం పోలీస్ వ్యవస్థ పనిచేసింది. ఈ నేపథ్యంలోనే హైవే పెట్రోలియం ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నాం. ఈ నేపథ్యంలో కృష్ణవరం టోల్గేట్ దగ్గర మాకు ముందస్తు సమాచారం నేపథ్యంలో ఏదైతే ఉందో గంజాయి వస్తున్న సమాచారం రావడంతో తనిఖీలు పెట్టడం జరిగింది. ఏదైతే ఉందో ఈ పట్టుబడ్డ గంజాయి వెహికల్ మొత్తం కూడా యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వెహికల్ గా గుర్తించడం. ఇది మొత్తం 4 సభ్యులు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులుగా కూడా గుర్తించాం. వీరినందరినీ కూడా రిమాండ్ తీసుకుని విచారణ చేపడుతున్నాం. ఇదే కాకుండా మిగతా వీరి వెనకాలకి ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి ఏ మూలాలు ఉన్నాయి, గంజాయి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే దాని మీద అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ గాయపడ్డ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా స్పాట్లో అయితే మేము కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుల్ పరిస్థితి కూడా స్టేబుల్ గా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరికైతే మాత్రం ఎటువంటి హాని జరగలేదు. కాకపోతే ఈ నిందితులు మాత్రం ప్రస్తుతానికైతే రిమాండ్ లో ఉంచి వీరిని అయితే విచారిస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే చెప్పడం జరిగింది.